ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించును. యెషయా గ్రంథం 62:5. ఆయనతో మనము సహవాసం కలిగి ఉండవలననున్నది ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి. ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనలను తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగి ఉన్నాడు. అట్టి పరిపూర్ణ ఐక్యతలోనికి మనము వచ్చినప్పుడు అది ఆనందం యొక్క అత్యున్నత స్థాయి అని బైబిల్ చెప్పుచున్నది. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు అనగా సజీవమైన సహవాసం అనేది దేవుని వరము వలన కలుగు పవిత్రమైన ఆనందంను గూర్చి మాట్లాడుచున్నది. ఆదామునకు హవ్వను అనుగ్రహించుటలో దేవుని ఉద్దేశము సహవాసమే. దేవునితో మనమట్టి నిజమైన సహవాసమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. బైబిల్ నందుని సహవాసము అను ఈ మాట అసమానమైనది. తిరిగి జన్మించని వారెవ్వరూ కూడా దీనిని వాస్తవముగా గ్రహించలేరు. ఆయన నుండి నూతన జీవమును ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉండగలరు. కేవలం వారే ఆయనతో నిలిచి ఉండగలరు. నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు. ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము. దేవుని జీవం మనలోనికి, మన జీవము ఆయన వైపునకు ప్రవహించుటే ఈ నిజమైన సహవాసము. ఇది ఇరువైపుల నుండి కలుగును. అది మనలను దైవిక రూపమునకును తన కుమారుని సారూప్యమునకును సమరూపము గల దానినిగా మార్చును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.